రామ్ నారాయణ రామ్. మా దేశం స్వతంత్రం కానప్పుడు అప్పుడు ఒక స్వతంత్రత సైనికుడు ఉన్నారు. ఆయన పేరు సుర్జో సేన్. ఆయన చిటా గ్రామం నుండి వచ్చారు. ప్రస్తుతం అది ఈస్ట్ పాకిస్తాన్ గా మారింది. ఆయనకు ఫాన్సీ ఇవ్వబడినప్పుడు బాలక్ బ్రహ్మచారి జైలు బయట నిలబడి ఉన్నారు. ఆయన ఫాన్సీ తర్వాత ఆయన ఆత్మను తన చేతుల్లో ఉంచి ఆయనను విమోచనం చేశారు. నతు రామ్ గోడ్సే మహాత్మా గాంధీపై కాల్పులు జరిపినప్పుడు ఆయనకు విమోచనం లభించింది. కానీ గాంధీజీ పునర్జన్మ పొటే వంటి రూపంలో కలిగింది మరియు జవహర్లాల్ నెహ్రూ మరణించినప్పుడు ఆయన పునర్జన్మ ఎలుక రూపంలో జరిగింది. గాంధీజీ మరియు నెహ్రూజీ ఈ జన్మను శిక్షగా పొందారు. అందుకే ఈ రోజున ఈ భూమిపై ఉన్న అన్ని వ్యక్తులు వారు తప్పు పనులు చేస్తే వారికి కూడా శిక్ష లభిస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఎవరికైనా ఒక్క రోజులో వారి మతం మరియు పూజా పనులను విడిచిపెట్టమని చెప్పబడదు. వారు కేవలం నిద్రపోయే ముందు రామ్ నారాయణ రామ్ జపాన్ని చేయమని చెప్పబడతారు. మీరు రామ్ నారాయణ రామ్ జపం మరియు ధ్యానం చేయకపోతే ఎలాంటి మతం లేదా దేవుడు మీ విమోచనాన్ని చేయలేడు. భూమిపై ఉన్న అన్ని చెట్లు మొక్కలు ఒక రోజు దిగిపోతాయి. అప్పుడు భూమి మీద అవాంఛనీయ పరిణామాలు జరుగుతాయి. అన్నీ ముగిపోతాయి. తరువాత ఒక కొత్త భూమి సృష్టించబడుతుంది. మేము ఏ రాజకీయ పార్టీని మద్దతు ఇవ్వడం లేదు. మోడీ మరియు యోగి మంచివారు కాబట్టి మీరు వారికి ఓటు వేయించి అధికారంలో ఉంచండి. నెహ్రూ కుటుంబం తన అన్ని ఆస్తులను ప్రజలకు అణచేయాలి. అప్పుడు ప్రజలు చెబుతారు కాంగ్రెసు మంచి ప్రభుత్వం అని. అప్పుడు వారు మద్దతు ఇస్తారు. మేము కూడా వారికి మద్దతు ఇస్తాము. నెహ్రూ కుటుంబం అలా చేయకపోతే వారిని ఎవరూ మద్దతు ఇవ్వరు మరియు వారికి భారతదేశంలో నివసించే అనుమతి ఇవ్వబడదు. ఇది ఒక కుటుంబం. దీనివల్ల హిందూ ముస్లిం వర్గీకరణ జరిగింది. గాంధీ కుటుంబం ఇది ఇప్పటికీ జీవించి ఉన్న వారు మా దేశాన్ని అర్థం చేసుకోవాలి. వారి వద్ద ఉన్న అన్ని దోపిడీ ఆస్తులను రిజర్వ్ బ్యాంకు తిరిగి అందించాలి. ఈ కుటుంబం ఎంత త్వరగా సమాధి అవుతుందో అంత త్వరగా వారికి విమోచన లభిస్తుంది మరియు ఈ దేశం ఒక అందమైన ప్రపంచంగా మారుతుంది. దేశ ప్రజలు వారికి కొత్త జీవితం ఇస్తారు మరియు వారి కొప్పుల్లో ఉంచుతారు. మీరు శంకర్ సర్కారిని పిలవండి. ఆయన మీకు మీరు చేయవలసినది మరియు చేయకూడదో చెప్పేస్తారు. ఆయన మీ గతకాలం మరియు భవిష్యత్తు కాలాన్ని చెప్పి మీకు మార్గనిర్దేశం చేస్తారు.